హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే ఇప్పుడే స్విగ్గీ చేశాను అనమాట. స్విగ్గీ ఇన్స్టాల్ చేసిన మధ్యాహ్నం ఇన్స్టాల్ చేస్తే అది ఇప్పుడు అయింది. ఈరోజు ఫస్ట్ రోజు ఒక్క ఆర్డర్ అన్నా చేయమన్నాడు అనమాట. ఎట్లా ఉంటుందా అని దీన్ని కూడా ట్రై చేద్దామని చెప్పి ఇన్స్టాల్ చేసి ఇదంతా ఇచ్చాను అనమాట. డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసినాను. అయితే ఈరోజు స్విగ్గీ వేస్తున్నాను అనమాట. అంటే వాళ్ళు ఒకటేమన్నాడులే కానీ చూద్దాం ఎన్ని అవుతాయో, ఎలా ఉంటుందో. నైట్ టైము మరి మీకు విజువాలిటీ కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం కనపడేటట్టు ట్రై చేస్తా. ఎందుకంటే ఫోక్ ల్యాంప్స్ వేసిన కొంచెం వ్యూ మీకు బాగా కనపడాలని చెప్పి చూద్దాం. ఎప్పుడైతే ఆన్లైన్లోకి వచ్చినానో అప్పుడే 2 ఆర్డర్లు వచ్చినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలో నాకు తెలియదు. సినిమా చూద్దాం. అసలు 2 యాక్సెప్ట్ చేసిన. అంటే ట్రైనింగ్ వీడియోలో మనోడు చెప్పాడు అనమాట. ట్రైనింగ్ వీడియోలో క్లాసులు ఉన్నాయి దీంట్లో. దాంట్లో చెప్పారు ఏమనంటే ఖచ్చితంగా ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, లేకపోతే అవ్వదు, ఇంటికి లేకపోతే చేయాల్సిందే, క్యాన్సిల్ చేయకూడదు ఏదో చెప్పాడు. ఇన్సెంటివ్స్ రావాలి అంటే అన్నారు. అందుకని చెప్పి 2 యాక్సెప్ట్ చేసేసిన. ఇప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఆర్డర్ తీసుకోవాలి బాబాయ్, ఆర్డర్ ఉంది తీసుకోవాలి. వెళ్ళిపోతా 2 నిమిషాలు. ఇప్పుడు ఫస్ట్ దానికి రీచ్డ్ లొకేషన్ అని కొట్టాలా? ఏ లేదులే. $1152 అంట. 1152. ఏమండి స్విగ్గీ ఎక్కడ ఇస్తారు? మనకు కూడా వచ్చేసినట్టే అనమాట. అన్నీ ఏదో తెలిసిన వాళ్ళలాగా వెళ్ళిపోతున్నాం. అన్న 1152 అన్న బెదరు తీసుకున్నా ఫ్రెండ్స్. అమ్మా ఏం స్టంట్లయ్యా. ఫస్ట్ రోజే 2 తోలు తీరిపోయింది. నాకేం అర్థం కాల, చెమటలు పెట్టేసినాయి. ఏం చేయాలో తెలియక మొత్తానికి 3వ రైడ్ కూడా 3వది ఫుడ్ పికప్ తీసేసుకున్నా. ఇప్పుడు లొకేషన్కి వెళ్తున్నా. 3.3 కిలోమీటర్స్ అంట. అక్కడి నుంచి ఇక్కడికి రావటానికేమో 2.7 కిలోమీటర్స్. అంటే అదొక 3 కిలోమీటర్స్, ఇదొక 3 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్. అబ్బా, మనకు 6 కిలోమీటర్స్ ఎంత ఇస్తాడు? ఒక 50 60 ఇస్తాడా? చూద్దాం. ఇదేదో ఇన్స్టా స్మార్ట్ అంట. ఇక్కడికి కూడా వచ్చేసిన ఇన్స్టా స్మార్ట్లో తీసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళాలి. వీణా గారు మీరు వెంటనే 2 అనమాట. అంటే ఫస్ట్ రోజు కాబట్టి మురిపిస్తున్నాడేమో, చూద్దాం. దేవుడా, ఈ లిఫ్ట్ ఆకుండా చూడండి ఆయన.
ఏది స్విగ్గీ 1152 సార్. అదే చూస్తున్నాను. ఇది 3647 ఇది. అదే దీంట్లో ఏదో అర్థం కాలేదు. 0164 ఇదిగో. ఓకే. నాయనా అయిపోయింది టాస్క్. ఏం అర్థం కాల, ఎత్తుక్కున్నా. ఏమనుకున్నారు ఏంటో. ఆ టోకెన్ నెంబర్ ఎక్కడ కనపడలేదు అబ్బా నాకు. అంటే యూట్యూబ్ అనేది నాకు ఇప్పుడు కల కాదు, ఇది ఇప్పటి నుంచో. కానీ ధైర్యం చేసి ముందుకు రాలేకపోయినాను అనమాట. అంటే నేను బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అయితే చేయగలుగుతాను, కానీ ముందు స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడటం చేయటం అంటే నాకు ఇది అసలు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో కానీ ఒక చిన్న ఫంక్షన్లో కానీ ఎక్కడైనా మనం నిలబడుకొని మాట్లాడింది లేదనమాట. అందుకనే మనకు పేరు బాగా జనాలతో మాట్లాడాలంటే కొత్త మనుషులతో అసలు కంగారు వచ్చేస్తుంది. ఇప్పుడు అలాంటిది నేర్చుకుంటున్నా చాలా వరకు. ఇప్పుడు యూట్యూబ్లో ఈ వీడియోలో మాట్లాడిన మాటల ప్రకారంగానే బయట కూడా కొంచెం జనాలతో కూడా మంచిగా మాట్లాడుతున్నాను. ధైర్యం అనేది వచ్చింది. వీడియో ముందు మాట్లాడటం అంటే మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఏంటో చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అంతమంది ముందు మాట్లాడాలంటే ధైర్యమే, సాహసమే. కానీ మనం నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటే అంత మంచిదబ్బా.